నేను డాక్టర్ లక్ష్మీకాంత్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్. మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా అంటే కడుపులో వెళ్ళిన తర్వాత అది మన ఇంటెస్టైన్స్కి అల్టిమేట్గా అది అబ్జర్వ్ అయిన లివర్కి ఏదో ఒక హామ్ చేస్తూ ఉంటాయి. సో అందుకని మనం తీసే దాంట్లో చాలామంది డౌట్స్ వస్తూ ఉంటాయి. చాలాసార్లు మనం ఇండియన్ కుకింగ్ పద్ధతుల్లో కుక్కర్లో మనం కుక్ చేస్తూ ఉంటాం. దానివల్ల అనేకమైన అంటే సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అంటే ఒక పర్సన్ లెడ్ పాయిజనింగ్తో చనిపోవటం అనేది జరిగింది. సో అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే మనం ఫస్ట్ ఇంపార్టెంట్ మనం చూడాల్సింది మనం తీసుకునే మన ఫుడ్ ఎప్పుడైతే కుక్కర్లో కుక్ చేస్తూ ఉంటామో ఎలాంటి కుక్కర్ మీరు వాడుతున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే ఇప్పుడు పాతకాలంలో అంటే ఒక్కొక్కసారి కుక్కర్స్ ఫ్యామిలీగా అంటే వంశపరంగా వాడుతూ ఉండేవారు. ఆ పాత కుక్కర్స్లో కొంతవరకు ఏంటంటే అది ఖజాన్ కుక్కర్స్ అనేసి అవి బయట దేశం నుంచి వచ్చినప్పుడు దాంట్లో ఎక్కువ లెడ్ ఉండేది, దానివల్ల లెడ్ పాయిజనింగ్ జరిగేది. ఇప్పుడు కామన్ పాపులేషన్లో మనం వాడే దాంట్లో మోస్ట్ ఆఫ్ ది కుక్కర్స్ మనం చూసామంటే అల్యూమినియం కానీ లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ కానీ వాడుతూ ఉంటాం. కానీ ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ చాలా బెటర్. ఎందుకంటే ఈ అల్యూమినియం కానీ ఏదైనా కానీ మన బాడీలో అబ్జర్వ్ అయినప్పుడు మనకు టాక్సిటీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే అల్యూమినియం ఉంటే దాని మీద కోటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఉంటూ ఉంటుంది. చాలామంది ఏంటంటే తెలుసో తెలియకనో మనం అన్నీ కూడా ఎక్కువ హీటెడ్వి చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని బాగా కడగాలని గీకటం అవన్నీ చేస్తూ ఉంటాం. ఆ గీకినప్పుడు ఆ లేయర్ పోయి దానిలో ఉన్న అంటే అల్యూమినియం కానీ లెడ్ కానీ మన ఫుడ్తో కంటామినేట్ అయినప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా మనం చూసామంటే ఈ మన కంటైనర్ అంటే మన కుక్కర్ ఏదో కుక్ చేస్తున్నామో చాలా వరకు కడగాలని మనము రబ్ చేయటం వల్ల ఏంటంటే అసలు ప్రొటెక్టివ్ లేయర్ పోయి ఒక్కొక్కసారి ఏంటంటే 3 లేయర్డ్ అంటారు. ఆ 3 లేయర్లో పైన స్టెయిన్లెస్ స్టీల్ పోయి కింద ఉన్న ఆ కంటామినేటెడ్ మెటల్ కానీ మన ఫుడ్కి డైరెక్ట్గా కాంటాక్ట్ వచ్చినప్పుడు పాయిజనస్ సబ్స్టెన్సెస్ మన బాడీలో డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూసామంటే ఈ లెడ్ టాక్సిటీ కానీ అల్యూమినియం టాక్సిటీ కానీ ఇది చాలా అపాయకరంగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసామంటే లెడ్ పాయిజనింగ్ అంటే మన మైండ్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్లో అంటే బిహేవియరల్ చేంజెస్ కానీ అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ హామ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పెద్ద వయసులో బీపీలు ఎక్కువ పెరిగిపోవటాలు, కిడ్నీ ప్రాబ్లమ్ తొందరగా రావటాలు అంటే ఇలాంటి అనేకమైన హెల్త్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ అంటే మన ఇంట్లో మనం కుక్కర్ అది వాడుతున్నప్పుడు రిపీటెడ్గా చేంజ్ చేస్తున్నారా, అది మంచి క్వాలిటీ మంచి కంపెనీ మనం తీసుకున్నామా లేదా, మనం ఏంటంటే సాధారణంగా అంటే మనం కుక్ చేసేది అంత క్లోజ్గా చూడం కానీ ఇలాంటి వస్తున్నప్పుడు అంటే ఒక కుక్కర్ వల్ల కూడా ఒక పాయిజన్ అనేది జరగచ్చు అనుకున్నప్పుడు అది తప్పకుండా అంటే అందరం కూడా తెలుసుకోవాలి. అంటే ఒక కుక్కర్లో ఏ విధంగా కుక్ చేస్తున్నారు అంటే ఎలాంటి ఫుడ్ అంటే మనం ఏదైతే కుక్కర్లో పెడుతున్నాం మనం అనుకున్న కుక్కరే ప్రాబ్లం అని, కానీ ఒక్కొక్కసారి మన ఫుడ్ ఏదైతే పెడుతున్నామో ఫుడ్ సరిగ్గా క్లీన్ చేసి దానిలో పెడుతున్నాం. ఎందుకంటే కుక్ చేసినప్పుడు అదంతా కూడా ఒకవేళ మనం మన రైస్ని కానీ బ్రౌన్ రైస్ని సరిగ్గా క్లీన్ చేయగా అదే పెడితే దాంట్లో ఒకవేళ ఏదైనా పెస్టిసైడ్స్ కానీ టాక్సిన్స్ కానీ ఉన్నాయి అనుకోండి అది మన ఫుడ్లో కలిసిపోతాయి. అది కూడా మనకు మంచిది కాదు. అదే కాకుండా ఫ్రీక్వెంట్గా మనం చేంజ్ చేస్తున్నామా లేదా, కొన్ని మెటీరియల్స్ అంటే మనం చూసామంటే లైక్ టామరిండ్ కానీ లేకపోతే మనం అంటే టమాటోస్ కానీ ఒక్కొక్కసారి దాని మీద డైరెక్ట్గా మనం ఆ లేయర్ మీద వేయించిన ఒక్కొక్కసారి ఆ లేయర్ని అది తినేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో రిపీటెడ్గా మనం చెక్ చేసేటప్పుడు ఆ లేయర్ అంటే క్లీన్గా ఉంది, ఎక్కడైనా పెచ్చులు లేసిపోయినాయా, లేకపోతే లేసిపోయినప్పుడు ఆ కుక్కర్ని మార్చటము. ఎప్పుడైనా మంచి కంపెనీని మీరు ప్రిఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది. అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ కవర్ చేసినవి అయితే బెటర్, ఎందుకంటే అది అబ్జర్వ్ కాదు. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం తీసుకున్నా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అది ఎక్కువ హీట్ రెసిస్టెంట్ ఉండాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ లాంగ్ రన్లో అది ఆ లేయర్ పోకూడదు. మనం ఎంత ఏం చేసినా కానీ, ఎందుకంటే మన ఫుడ్స్ అన్నీ కూడా ముఖ్యంగా వేడి చేసి కుక్ చేసి బాయిల్ చేసే ఫుడ్సే ఉంటాయి. కాబట్టి ఆ లేయర్ ఎట్టి పరిస్థితి చెడిపోకూడదు. ఎక్కువ రోజులు వాడిన తర్వాత ఎక్కడైనా మీకు అబరేషన్స్ కానీ దానిపైన లేయర్ పోయినట్టు అది మార్చడం చాలా చాలా మంచిది. ఒకవేళ అంటే పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఈ కంటామినేషన్ జరుగుతుందా, మన ఫుడ్ కానీ వెజిటేబుల్స్ కానీ సరిగ్గా క్లీన్ చేసే కుక్కర్లో యాడ్ చేస్తున్నామా, అదేవిధంగా ఏంటంటే ఒకవేళ ఏదైనా పాయిజనింగ్ జరుగుతుంది, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లేకపోతే చైల్డ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ పెద్ద వయసులో అనేకమైన ఇష్యూస్ వస్తున్నాయి. అంటే
మతిస్థిమితం కానీ లేకపోతే న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్స్, అదేవిధంగా బీపీలు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు ఇలాంటివి చాలా క్లోజ్గా స్టడీ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఏ పాయిజన్ అనేది మనకు చేరినా అది ఫుడ్ రూపంలో కానీ వాటర్ రూపంలో కానీ చేరుతూ ఉంటుంది. అందుకని మనం తీసుకునే ఫుడ్ అంటే ఇప్పుడు మనం కుక్కర్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడుతున్నాము కాబట్టి అది మంచి క్వాలిటీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చాలా స్టడీస్లో ఏం చెప్తున్నారంటే కుక్కర్ అంతా బాగానే ఉండొచ్చు, కాకపోతే రబ్బర్ క్యాసెట్ కానీ వాల్వ్ కానీ అవి కూడా ఎక్కువ హీట్ అయినప్పుడు దాని నుంచి కూడా కంటామినేషన్ జరగచ్చు అనేసి. అందుకని ఆ క్యాసెట్ మీరు ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తున్నారా, లేకపోతే వాల్వ్ ఏది ఎంత ఉందో అది సరిగ్గా పనిచేస్తుందా, మంచి క్వాలిటీగా ఉంది చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చిన్న మనసు మర్చిపోతాం, కాకపోతే ఇవన్నీ కూడా పాయిజనస్ అయినప్పుడు అది ఆ ఫుడ్లో కంటామినేట్ అయినప్పుడు అది స్టమక్లో చేరిన తర్వాత మన బాడీ దాన్ని ఎక్స్క్రీట్ సరిగ్గా చేయలేనప్పుడు అనేకమైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మన హెల్త్ అనేది మనం తీసుకున్న ఆహారము, వాడే సబ్స్టెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి మంచి క్వాలిటీ కుక్కర్, మంచి కంపెనీది కొనుక్కోండి. తెలియనప్పుడు ఎవరైనా సజెషన్స్ అన్నా తీసుకోండి. ఏదైనా కానీ మీరు మీ ఇంట్లో ఎవరైతే క్లీన్ చేస్తున్నారో మనకు సాధారణంగా బ్రష్ పెట్టి కానీ ఎంత చెప్పినా ఆ రబ్ చేయటం అది మనకు అలవాటు. సో ఆ రబ్ చేసినప్పుడు ఆ లేయర్ పోతుంది. కాబట్టి అది మరి హార్డ్ బ్రషెస్తో రబ్ చేసి లేయర్ పోకుండా మనం కాపాడుకోవటం, ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయటం, మన రబ్బర్ క్యాసెట్ కానీ వాల్వ్ ఉన్నవి ఫ్రీక్వెంట్గా అవి చేంజ్ చేయించుకోవటం. అంటే మనం అనుకుంటాము ఇది ఎప్పుడు వాడేదే కదా అని మనం వాడేస్తూ ఉంటాం, కానీ ఇలాంటి మనకు తెలియకుండా మన ఫుడ్లో ఒక పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూసుకొని మన హెల్త్కి ఎటువంటి హామ్ జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ.